పెద్దగా ఉంది కాళ్ళ రొయ్య. వాయమ్మో ఇంత పెద్దగా ఉన్నాయి రొయ్యలు. చూడొచ్చు. ఒక కేజీ చేపల దాకా పట్టిల్లు గారాలతోని. మరి కొద్దిసేపు ఆడి వలకు చిక్కి పెద్ద పెద్ద పీతలు అనేటివి ఇలా చనిపోతున్నాయి. ఒకటి పెద్దది పడ్డది మాకి. ఈ జల్లలలో ఇది ఒకటే పెద్ద చేప. వీటిని బుర్కలు అంటారు మా విలేజ్లో. ఇది మీ విలేజ్లో ఏమంటారో కింద కామెంట్ తెలపండి. మంచి టేస్టీ ఉంటాయి ఇవి కూడా కాల్స్తే. ఇక మాకు పడ్డ చేపలన్నీ ఇక్కడ పోసి కడుగుతున్నాం. ఇప్పుడు బండ మీద పోసి వీటిని మంచిగా నీట్గా కడిగి వీటిని ఉప్పు కారం పెట్టి మంచిగా గ్రిల్ చికెన్ కాల్చినట్టు మన ఛానల్లో ఒకటి గ్రిల్ చికెన్ ఉంటుంది. ఆ గ్రిల్ ఫిష్ ఈరోజు మనం కాలవబోతున్నాం. హాయ్ గాయస్, వెల్కమ్ టు మై విలేజ్ ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనం రంగాయ చెరువులోకి గాలాల చేపలు పట్టడానికి వచ్చినాం. మన వెనకాల చూడవచ్చు మన గాలాల చేపలు పడతారు. పట్టాడు మావాడు ఇప్పుడే. ఇక్కడ మొత్తం జల్లలు పడతాయి. మంచి టేస్టీగా ఉంటాయి. వీటికి మార్కెట్లో కూడా వీటికి ఖరీదు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు వాటిని పట్టి ఇక్కడనే వాటిని బట్టి మనం ఈరోజు ఇక్కడనే చూడొచ్చు మన వాళ్ళు ఎట్లా పడతారు చేపలు. వేరే చేప పడ్డది, అక్కడ ఒక చేప పడ్డది జల్ల, ఇక్కడ ఒకటి పరక అంటారు వాటిని పడ్డాయి. ఈరోజు వీటిని పట్టి మనం ఇక్కడనే గ్రిల్ ఫిషింగ్ చేసి కాలవబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియో. ఈ వీడియో చివరి వరకు చూసి మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఇప్పుడు బెండ పెంచుతుంది. మనకు మరొక చేప పడబోతుంది. ఓకే, చేప ఇది మా చెరువులో పడతాయి. టేస్ట్ చాలా బాగుంటాయి. చేపలకు వచ్చాడు, చేపలకు రమ్మంటే మా అబ్బాయికి చాలా బాగా పడుతుంది చేపలు. ఫ్రెండ్స్ ఆయనే చరణ్ అంటే ఆయననే మోడల్, గోవిందాపూర్ మోడల్ అంటారు ఫ్రెండ్స్. చరణ్ మోడల్. మీ ఊర్లో మోడల్ ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి. మోడల్ ఎవరు, మీ ఊరు మోడల్ ఎవరు? ఈయన లవర్ బాయ్, మా దాంట్లో లవర్ బాయ్. చిన్న లవర్ బాయ్. బెండ అనేది మునిగింది. చేప ఏ చేప పడుతుందో తెలియదు. ఇటు చూపెట్టి ఒకసారి ఏం చెప్పబడ్డది. వచ్చేసింది మళ్ళీ ఒక జిల్ల. పెద్ద పెద్ద చేపలు చనిపోయి ఇట్లా ఒడ్డుకు వచ్చినాయి. చేపల సొల ఎత్తాడు, గుద్దవల ఎత్తాడు. చేపల సులాయ అదంతే. అది మటన్ సులాయ ఉంటాయి. చేపల సులాయ చేపల సొల వేద్దాం ఫ్రెష్గా. గుద్దవాలి నాకు దొడ్డి పెడతాను సార్. చిన్నగా తొర్రు వాళ్ళే. ఇక మాకు పడ్డ చేపలన్నీ ఇక్కడ పోసి కడుగుతున్నాం. ఇప్పుడు బండ మీద పోసి వీటిని మంచిగా నీట్గా కడిగి వీటిని ఉప్పు కారం పెట్టి మంచిగా గ్రిల్ చికెన్ కాల్చినట్టు మన ఛానల్లో ఒకటి గ్రిల్ చికెన్ ఉంటుంది. ఆ గ్రిల్ ఫిష్ ఈరోజు మనం కాలవబోతున్నాం. కరవడకరా దొడ్డు ఉన్నాడు. ఆడ అసలు ఉంటాడా హాస్టల్లో? బూడి తగ్గిడుతున్నా చారకుండా క్రిప్ ఉండు. అట్లా అట్లా రాకాలి. కొంచెం అంత ఉప్పేస్తే సెట్ ఉంది అనుకుంటా. ఉన్నా ఉప్పు అన్నా ఊరైనా
చాలు. ఓకే హ్యాక్ అడుగు. ఇలా పోయిరా డైరెక్ట్. ఇది అంతిటే వస్తుంది. గడువైతే గ్రిల్ ఫిష్. ఇలా కట్టెలకి మంచిగా ఫిష్ అన్నిటిని మంచిగా ఇలా కుచ్చుకొని నిప్పుల మీద కాల్చుకుందాం. మంచిగా వీటికి కారం ఉప్పు మంచిగా పట్టించి నిప్పుల మీద కాల్చుకుందాం. ఓకేనా? ఓకేనా? ఓకే ఓకే ఓకే. లడ్డుగా అగదాని దగ్గర ఉన్నాయా వాళ్ళ చూడు. ఏ కోతులు గిడ్డు గిడ్డు ఆనిపప్ ఆనిపప్ ఆనిపప్. ఇప్పుడు మనం చేపలు కుచ్చుకున్న చేపల మీద ఆయిల్ను ఆ కారం ఉప్పు అనేది మొత్తం అప్లై చేసుకొని వాటిని ఇప్పుడు మనం ఈ నిప్పుల మీద కాల్చుకుందాం. ఓ మా గెస్టులు వచ్చిళ్ళు ఇప్పుడే. ఇప్పుడు ఉప్పు కారం పెట్టుకున్న చేపల్ని ఇప్పుడు నిప్పుల మీద పెట్టుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ కాల్చుకుందాం. మంచిగా కాలిన చేపలు ఇప్పుడు మన వాళ్ళందరూ టేస్ట్ చేసి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉన్నదో చెప్తారు. ఏ చెప్పండ్రా. నైస్ సూపర్. టేస్ట్ అయితే బాగుంది. మామూలుగా టేస్ట్ అయితే పిచ్చెక్కిపోతుంది. ర్యాంపే పిల్లలు చెప్పు టేస్ట్ చెప్పేంత టైం లేదు కానీ బాగుంది నిజంగా. సంపుడే బాగుంది. కాలోడు ఇంకా మంచిగా కాలుతుంది వేడి కాబట్టి. ఇందులో ఒక కళ్ళు ఉంటే మంచిగా చిచ్చాప కళ్ళు తాగుతూ చిచ్చాప్. ఫస్ట్ టైంకి అదే ట్రై చేద్దాం. కళ్ళు విత్ చేపలు. ఓకేనా బాబాయ్? ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని మాత్రం తీసేయండి.